ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. రోజు రోజుకి మీ పరిపాలన విఫలంగాను పరాజయంగాను అధోగతికి పోతున్నప్పుడు మీరు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కోసం విషయాలు చేస్తారు. మీరు అసలు మాకు అర్థం కావడంలే. కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి అసలు దీంట్లో ఏమి సంబంధాలు ఉన్నాయో మీ దగ్గర వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలే లేవని సాక్షాత్తు కోర్టు ముందే మీరు ఒప్పుకున్నట్లు ఒక వినికిడి సమాచారం. చంద్రబాబు నాయుడు గారు, మీకు అసలు లిక్కర్ స్కామ్ అంటే చెప్పమంటారా? 2014-19లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అంతకు మునుపున్న 2012 ఎక్సైజ్ పాలసీని సవరించి మీరు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు అక్కడ. ఎందుకంటే మీకు మద్యం వ్యాపారం బాగా తెలుసు. మీకు మద్యాన్ని పెంచడం ఎట్లా, మద్యం ద్వారా మీకు సంబంధించిన వాళ్లకు అట్లాగే మిగతా ఆదాయాన్ని పెంపొందించడం ఎట్లా, దాంట్లో మీరు చాలా ఎక్స్పర్ట్లు. మీరు అప్పుడు మీ మీద కేసు వచ్చింది. ఆ తర్వాత సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు మీ మీద. అందులో మీరున్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తెచ్చుకోవాలి, ఎందుకంటే చాలా మర్చిపోతారు అనుకుంటుంటారు. మీకు అది చాలా నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం. అది మీ మామగారు సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుండి నేటి వరకు కూడా మీరు చేసిన అన్ని వ్యవహారాలు కూడా ప్రజలు మర్చిపోతారని మీరు భావిస్తూ ఉంటారు. 2012 ఎక్సైజ్ పాలసీని సవరించిన తర్వాత దాదాపు 1300 కోట్ల రూపాయలు ఆనాడు ప్రివిలేజ్ ఫీజుని లేకుండా చేయడం ద్వారా లిక్కర్ వ్యాపారులకి లాభం చేకూర్చారని ఒక ఆరోపణ. దానికి రికార్డు కూడా ఉంది. మీ కాపీ టు PS టు CM అనే ఒక నోటు మీద అంతా జరిగింది. ఆ రోజు జీవో నంబర్ 218, జీవో నంబర్ 468 లెక్కన ఆ రోజున ఎక్సైజ్ కమిషనర్ గారు ఈ ప్రివిలేజ్ ఫీజుని పెంచాలి, వీలైతే 10 పెంచాలి అని మీ ముందు ప్రపోజల్స్ పెడితే ప్రత్యక్షంగా మీ ప్రభుత్వం దాన్ని మాఫీ చేసింది అన్న విషయాన్ని మీరు గుర్తెచ్చుకోండి ఒకసారి. దాంట్లో సంతకం పెట్టిన వారు ఆనాడు నా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ గారు. నాకు సమాచారం ఉన్నంత వరకు డిజిటల్గా మీరు కూడా అప్రూవ్ చేశారు అని. బహుశా దీన్ని స్కామ్ అని అంటారా, ఏమంటారో మీరు చెప్పాలి మాకు. అంతేకాదు, మీరు ఇంకా చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. మాట్లాడితే మీరు SBI ఆగ్రోస్ దాన్ని మీరు వాడారు. అసలు మీ హయాంలోనే కాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్టిలరీలకి అవకాశం ఇచ్చింది, అనుమతి ఇచ్చింది? గుర్తెచ్చుకోండి ఒకసారి. SBI ఆగ్రోస్కి కానీ, విశాఖ డిస్టిలరీకి కానీ, PMK డిస్టిలరీకి కానీ నాకున్న సమాచారం మేరకు మీ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చినట్లు గుర్తు. మీరు మర్చిపోతారు మీరు చాలా. అట్లాగే మీరు చాలా విషయాలు మాట్లాడుతుంటారు. అసలుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లిక్కర్ పాలసీలో నాకు ఎప్పటికీ అర్థం కాదు. ప్రభుత్వ పరంగా ఏదైనా వ్యాపారం జరిగితే ప్రభుత్వానికి లాభం వస్తుందా, ప్రైవేట్ పరంగా వ్యాపారం జరిగితే ప్రభుత్వానికి లాభం వస్తుందా? మీరేం మాట్లాడారంటే అన్నీ మీకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చారు మీరని. బాబు గారు, మీరు గుర్తెచ్చుకోవాలి, ఎంతైనా కానీ మన రంగు మర్చిపోకూడదు. ఒకవేళ కంటెదురుగా కనిపించకపోవచ్చు కానీ ఇది గురువింద గింజ సామెత. ఇది మీ హయాంలో దాదాపు 69% ఆర్డర్లు మీరు కంపెనీలని 4కే ఇచ్చారు కదా, 4-5కి. 54% పైగా కొనుగోలు ఇప్పటికి కూడా మీరు 4-5 కంపెనీలు చేశారు కదా. అంటే మీరు ఎవరికి మేలు చేద్దామనుకున్నారు? దీన్ని స్కామ్ అనరా? అంతకంటే దీన్ని ఇంకా గొప్ప విషయం మాట్లాడుకుందాం. మీ నూతన పాలసీలో ప్రభుత్వ రంగం నుండి, ప్రభుత్వం అమ్మే దాని నుండి మీరు ప్రైవేట్కి ఇచ్చి ప్రత్యక్షంగా ఆ ఇసుక మద్యంలో మీ వాళ్ళకు లాభం చేకూర్చడానికి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు బహిరంగంగా. దానికి సాక్ష్యాలు ఉన్నాయి. చివరికి అప్లికేషన్లు పెట్టడానికి కూడా కష్టమైంది ఈ రాష్ట్రంలో. మర్చిపోవద్దండి. బహుశా మీరే చెప్పారు 2-3 సందర్భాల్లో షాపుల కోసం కొట్టుకున్నారు. వేరే వాళ్ళు వస్తే మీ సంగతి తెలుస్తామని చెప్పారు. 30% దాకా మా కమిషన్ ఇవ్వాలని బహిరంగ చెప్పిన మీ విషయాలు ఉన్నాయి. లేకుంటే స్థానికంగా ఉన్న మీ నాయకులకు భాగస్వామ్యాలు ఉన్నాయి. అనంతపురం లాంటి పట్టణంలో అయితే ఒక షాప్ కోసమే కొట్టుకున్న సంగతి. ఇవన్నీ స్కామ్ అంటారు అనుకుంటా నేను. బహుశా మీరు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనిపిస్తుంది. మీరు చెప్పే మాటకి చేసే పనికి ఏనాడు సంబంధం లేదు. ఈ మద్యం విషయంలో కూడా ఏం చెప్పారు? బెల్ట్ షాప్ ఉంటే ఏదో పట్టుకోవాలనా? రండి చూపిస్తాం. బెల్ట్ షాపులు లేని ఊరే లేదు. 1-2 బెల్ట్ షాపులు లేకుండా పోతే అది ఊరే కాదేమో అని చెప్పుకునే పరిస్థితి వస్తూ ఉంది ఈ రోజున. మీ నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు ఇచ్చే ఆ నేపథ్యంలో మీరు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కామన్ థింగ్స్ ఇవన్నీ కూడా. ప్రభుత్వ పరంగా అమ్మితే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. అనేక కంపెనీల్ని కట్టడి చేస్తే మద్యం యొక్క అమ్మకాలు తగ్గుతాయి. మరి అమ్మకాలు పెంచడానికి మీరున్నారా? మీ దగ్గర ప్రొహిబిషన్ శాఖ కూడా ఉంది. అక్కడే మీరు మద్యం అమ్మకాలని పెంచడానికి శాఖ పెట్టండి. ద ప్రమోషన్ ఆఫ్ ద లిక్కర్ సేల్స్ అని.
ఎట్లాగూ ఇప్పటికే మూల సందుకి ఆఖరికి బెల్ట్ షాపులతో నడిపిస్తున్నారు అనుకోండి మీరు. పైగా మీరు మాట్లాడితే చీప్ లిక్కర్ అని. బహుశా నాకు గుర్తుండే ఆ బ్లూ స్ట్రీమ్లు అట్లా గోల్డెన్ ప్రైడ్స్ అట్లా పేర్లు మర్చిపోయినా. ఇటువంటివన్నీ మీ కాలంలోనే. కనుక అసలు స్కామ్ అన్నది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. గతంలో బహుశా మీరు మర్చిపోయే ప్రయత్నం చేసి ఉంటారు. చాలా మంది బయట చెప్పారు మీకు కావాల్సిన వాళ్ళు, లేకుంటే ఈ లిక్కర్ తయారీదారుల యజమానులు ఎక్కడికి వెళ్ళారు, ఆ CCIకి వెళ్ళారు, కంప్లైంట్ చేశారు. అందులో తమాషమే సార్, కంప్లైంటే తమాష అనిపిస్తుంది నాకు. ఆ కంప్లైంట్ లో మీరు చెప్పింది ఏంటంటే మీరు అన్ఫెయిర్ కమర్షియల్ టర్మ్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరర్స్ కి, సప్లైర్స్. అట్లాగే అసలు బ్రాండెడ్ ఆల్కహాల్ అనుమతించడం లేదు ఎవరికి, ఆబ్జెక్టివ్ బేసిస్ పైన. అట్లాగే కన్జ్యూమర్ల యొక్క ఛాయిస్ మేరకు, డిమాండ్ మేరకు మీరు అసలు సారా అమ్మే విధంగా మీరు ప్రోత్సహించడం లేదు. అట్లాగే రేట్ ఆఫ్ కాంట్రాక్ట్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎవరి తరఫున మాట్లాడుతూ ఉన్నారు మీరు? కానీ CCI ఏం చెప్పిందంటే అసలు ఏం లేదు, ఇది ఖచ్చితంగా లా అనుకూలంగానే ఉంది.